మల్కాజ్గిరి బీజేపీ పార్లమెంటు అభ్యర్థి ఇటెల రాజేందర్ షఫీల్గూడలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. షఫీల్గూడ లేక్ పార్క్లో వాకర్స్తో ఆయన మీట్ అయ్యారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని బలపరచాలని ఇటెల కోరారు. దేశ ఆనవాళ్ళు లేకుండా పరాయి దేశస్తులు దాడి చేసినప్పుడు ఆ దేశ ఆనవాళ్ళు లేకుండా సంస్కృతిని సాంప్రదాయాన్ని కూడా విధ్వంసం చేస్తారు. అందులో విధ్వంసం చేయబడితే రామ మందిరం అయోధ్యలో 500 ఏళ్ళ నాడు ధ్వంసం చేయబడింది. అనేకం ఉండే అవన్నీ ఎందుకు ఈ మళ్ళీ గుర్తుంటే ఈ మళ్ళీ గుర్తొస్తే మళ్ళా లేస్తారు వీళ్ళు అని చెప్పి ఈ ఆనవాళ్ళే ఉండకుండా చేసే ప్రయత్నం చేశారు. 500 ఏళ్ళుగా అనేక 75 ఏళ్ళుగా ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఉన్నాయి. కానీ ఎవరు కూడా ఆ ఆలయాన్ని పునరుద్ధరించాలని చెప్పి మాటలు చెప్పిండ్రు, శిలాన్యాసం చేసిన తప్ప ఆచరణలో కాలే. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత నా భారతీయ సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడే బాధ్యత నా మీద ఉందని చెప్పి ఇవాళ ఆ ఆలయాన్ని నిర్మాణం చేసి జాతికి అంకితం చేసినటువంటి వ్యక్తిగా విశ్వాసం.